హాయ్ గైస్, మీకోసమే మిరాయి ఎలా ఉందో చెప్పడానికి నేను కొన్ని పాయింట్స్ అయితే రాసుకొని ఇచ్చాను. దాన్ని బట్టేసి మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను, ఎందుకంటే నేను బయట ఉన్నా. మీకేమన్నా అర్థం కాలేదంటే ఒకసారి డిఎం చేయండి, ఇంకోసారి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ మన మ్యాటర్ ఏమంటే, ఇప్పుడు మనం మిరాయి వావ్ ఏదేదో చెప్తారు, ఏమేమో చేస్తారు, 9 గ్రంథాలు అంటారు. ఓకే, ఏదో జరుగుతుంది అని మీకు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది. వెళ్ళి చెప్తారు, నాన్న 9 ఉన్నాయి, ఆ 9ని కాపాడండి, ఆ 9 మీ వల్లే కాపాడదామంటే మా దగ్గర మేము పీకేస్తాం, పొడి చేస్తాం అనే యాటిట్యూడ్ వస్తుంది. ఆ యాటిట్యూడ్ పక్కన పెడితే ఏమైనా పీకేశారా అంటే లేదు. లడ్డూలు తెలుసు కదా, లడ్డూలు చోటా భీమ్ లడ్డూలు దొంగతనం చేసినట్టు చేశాడు సార్. వస్తాడు మనోజ్ అన్న ఎంట్రీ సీన్ చెప్పాను, విజిల్స్. అసలుకి హీరో ఇంట్రడక్షన్ విలన్ ఇంట్రడక్షన్ అర్థం కాదు. కొంచెం గూస్ పింపుల్స్ వచ్చాయి కొంచెం వెంటనే. అసలు అట్లా కత్తి ఇట్లా సక్ అంటే బోధ ఉండదు. ఓకే ఇప్పుడు చూడు, పిలిచా కొద్దిసేపు ఫాస్ట్గా చెప్పేస్తాను. కొంచెం ఉన్నామా. మళ్ళా హీరో ఇంట్రడక్షన్ జరుగుతుంది, ఏం లేదు, ఊరికే కొంచెం చెప్రి మాదిరి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తా, హీరో తోపు, హీరో తురుము అనేసి హీరోయిన్ పంపిస్తారు. ఆ హీరో ఇంట్రడక్షన్ చేసేదానికే వచ్చిందా, ఆ క్యారెక్టరైజేషన్ పెట్టినారా అనేది డౌట్ వస్తుంది. దాని ముఖం చూసినామంటే దాంతో ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా పలుకమ్మా, నీకెందుకు డబ్బులు ఇచ్చారు అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ హీరోయిన్ బాగుంది. మీరు ఇంతకు మిరాయికి పోవాలా వద్దా అంటే ఫస్ట్ దీన్ని చూసేది ఆపేసి మీరు వెంటనే వెళ్ళిపోండి. మళ్ళా మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు చిన్నప్పుడు జాకీ చాన్ చూసింటారు. దాంతో 9 మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మీరు చిన్నప్పుడు జాకీ చాన్ చూసింటారు. 9 మంత్రపురాళ్ళు ఉంటాయి. ఆ మంత్రపురాళ్ళని ఒక్కొక్క ప్లేస్లో పెట్టి బంధించి దాన్ని కాపాడడానికి పెట్టింటారు. సేమ్ అంతే. 9 బుక్కులు ఉంటాయి. ఆ బుక్కుల్ని 9 మంది కాపాడుతూ అంటారు. 7 బుక్కులు ఆల్రెడీ దొరికిపోతాయి. 3 బుక్కులు ఇంకా 10 రోజుల్లో దొరకకూడదేమో. అంతే, 10 రోజుల్లో దొరకకూడదు. ఆ లోపల హీరోకి సూపర్ పవర్స్ వచ్చేటట్లు ఫీల్. సరే ఏమో జరుగుతుంది ఓకే, మిరాయ్ జరుగుతుంది అనుకుంటాం. ఆ 9 మంత్రపురాళ్ళకి 9 బుక్కులకి అంత పవర్ ఉంటుంది అనేసి మనం చెప్పారనమాట. ఓకే ఏమో జరుగుతుంది. ఓకే, మళ్ళా హీరో అట్లా ముందరికి వెళ్తాడు, మిరాయిని చేరుకోవాలంటాడు, ఏమో జరుగుతుంది అనుకునే లోపల మీకు నేను ఇంత మూవీ చూసి ఉంటే గుర్తుంటుంది. ఇట్లా అని ఇట్లా పైకి లేస్తుంది హైపు, వెంటనే అక్కడి నుంచి అని ఇలా దిగుతుంది. మళ్ళా ఏం లేదు, అంతే పోతారు. కొన్ని చోట్ల ఫైట్ సీక్వెన్స్ అంతే. ఈ విలన్కి 8 బుక్స్ దొరికాయి ఉంటాయి ఆ పాటికి. 9th బుక్ని ఈజీగా హీరో ఇప్పుడు ఎట్లా ఎత్తుకోపోతాడండి, ఒక విషయం చెప్పండి. దాన్ని ఒక భద్రంగా ఇదిగా ఎత్తుకోపోతాడు. అవన్నీ ఏం లేదు, నీట్గా షోపీస్, ఇదే బుక్ నా దగ్గరే ఉంది, నేను పీకేస్తా అట్లా. మళ్ళా పోలీసులు ఎందుకుంటారు, కావాలని విలన్ కోసం పని చేసినట్టు ఉంటుంది. ఓకే, 8 బుక్స్ వచ్చేసినాయి విలన్ దగ్గరికి. మళ్ళా హీరో దగ్గర 1 బుక్ ఉంది. అదేదో స్టిక్ తీసుకుంటాడు, అదొక స్టిక్ ఉంటుంది. ఓకే, అది పక్కన పెట్టండి, అది వేరే విషయం, అదొక డిసప్పాయింట్మెంట్ మూమెంట్. మళ్ళా ఒక ట్రైన్ సీక్వెన్స్ అండి, ఏం లేదు. మళ్ళా హీరో విలన్ వచ్చి మీకు స్పైడర్ మ్యాన్ మూవీలో ఆక్టోబస్ తెలుసు కదా, దాన్ని పగలగొట్టేసి వెళ్ళిపో. అలా ఆక్టోబస్ పగలగొట్టేసిపోయిండే దాన్ని స్పైడర్ మ్యాన్ వెబ్స్తో ఆపినట్లు ఈ అయ్యగారు ఒక స్టిక్తో ఆపేస్తారు ఇట్లా అనేసి. లేదు బాగుంది అంటే మీకు సింక్ అవ్వచ్చు. నాకైతే కొంచెము స్పైడర్ మ్యాన్లు ఇలాంటి మూవీస్ గుర్తొచ్చేస్తాయి, ఎందుకంటే నేను పాత అట్లాంటి మూవీస్ చూసా కాబట్టి. కొంచెం అట్లే నేనైతే స్పైడర్ మ్యాన్ అని నడిచాను, అందరూ నా వంకే చూశారు. ఇది అనవసరమైన టాపిక్. ఇప్పుడు అంత జరిగింది, ఇక్కడ ఫైట్ జరుగుతుంది. ఆ 9 బుక్కులు విలన్ని ఒక 2 టైమ్స్ కాదు 2 minutes ఫైట్ చేసిన తర్వాత అక్కడికి అయిపోతుంది. విలన్కి ఆ 9 బుక్స్ దొరుకుతుంది. ఆ 9 బుక్స్ దొరికిందంటే ఇంకేదో జరుగుతుంది అని ఆతృతగా ఎదురు చూస్తానా అనేసి ఎదురు చూస్తా అంటే అక్కడేం లేదు, అంతే అయిపోయింది.
ఆ చేతిలో ఉండే కట్టొచ్చి ఇంక స్పాయిలర్ అయిపోతుంది. అంతే. ఆ కత్తితో ఏస్తాడనమాట. అంతే మూవీ. ఇదే 'మిరాయ్'. ఏం 'మిరాయ్'? చెప్పండి ఏదో ఒకటి. నెక్స్ట్ ఏం జరిగింది? ఆ 9 బుక్కుల పవర్ నేనింగా ఏమేమి అనుకున్నాను తెలుసునా? 9 బుక్కుల పవరొచ్చి, ఆ 9 బుక్కులంటే 9 తలకాయల రావణాసురుడు, మెయిన్ తలకాయ మనోజు. ఇట్టిట్ట 9 బుక్కుల్లో ఉండే ఒక్కొక్క నాలెడ్జు రావణాసురుడి తలకాయలో ఉండే నాలెడ్జ్ ఆ బుక్కుల్లో ఉంటుంది. ఇంత ఆలోచించి ఇంగ రావణుడొస్తాడు, కొట్టేస్తాడు. ఇంగ రావణాసురుడు, రాముని యుద్ధం. నేను ఒక మైథలాజికల్‌గా చానా ఊహించాననమాట. అది గూడా ఏం జరగలేదు. నిజంగా మెయిన్‌లీ డిసప్పాయింట్‌మెంట్. ఎట్టంటే ఇప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ ఏమంటే ఇట్లా బాణం వేసిన వెంటనే ముఖం బద్దలు. ఒక 'కల్కి' సినిమాలో ఎన్టీఆర్ అంట సారీ 'కల్కి' సినిమా అలా 'కల్కి' సినిమాలో ఇది పడినట్లు ఏంతది కత్తి. ఆ కత్తి పడినట్టు హీరో చేతిలో పడుతుంది. ఇసరుతాడు ఫిని అంతే మీకి ఒక ఎంగేజింగ్ ఉండదు మూవీ. ఏమో మీకీ నచ్చ నాకు నచ్చకపోవచ్చు. మీకైతే ఇంగా నచ్చొచ్చు. అంటే కొంచెం కొన్ని ల్యాగు చెప్పే విషయాన్ని మనం చెప్పేయొచ్చు సెకండ్స్‌లో. కానీ ల్యాగ్ ఇప్పుడేమంటే అండి ఆహ్, అన్నట్టుంటుంది. ఇప్పుడు నేను మాట్లాడేటట్లు ఆడ మూవీ వెళ్తా ఉన్నట్టుంటుంది. కొన్ని అయితే 'హనుమాన్' అనుకో ఒక గూస్ బంప్స్ మూమెంట్ ఇట్లాంటివి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక స్టోరీ ఉంది. దాన్ని కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసినారు. రిజల్ట్ అట్లే వచ్చింది కాబట్టి, మీరు అలాగే పెట్టింటే ఇంగా బాగా వచ్చుండొచ్చు. ఓకే. దీనిపైన సొల్లేస్తే నాకు కూడా తలకాయ నొప్పొస్తుంది కాబట్టి, ఈ వీడియోకైతే ఇంతే గైస్. నచ్చితే లైక్ చేయండి. లేకపోతే ఇట్లే ఎత్తేయండి.